గుడ్ మార్నింగ్ ఫ్యామిలీ మెంబర్స్. ఇందా చెప్పాను కదా ముందు వీడియోలో, ఈ ఫైబరు నేను ఎలా మిక్స్ చేశానో మీరు చూసారు కదా. ఫైబరు ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరం. మన ఎంత ఏజ్ వచ్చినా కూడా మనం హెల్తీగా ఉండాలి. మనం ఫ్యూచర్ చూడాలంటే మన ఫ్యూచర్స్ మార్చుకోవాలి. కొన్ని మన అప్డేట్ అవుతూ ఉండాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఒక మొబైల్ అప్డేటే ఆటోమేటిక్గా 15 డేస్కి 20 డేస్కి కొత్త మొబైల్ అయినా పాత మొబైల్ అయినా అప్డేట్ అడుగుతుందా? అరే మొబైలే ఒక అప్డేట్ అడిగితే మన ఎన్నో సంవత్సరాల కొలది ఉండాల్సిన మన బాడీ ఎంత అప్డేట్స్ అడుగుతుంటుందండి. కొందరు అంటారు ఇంకేముందిలే అంటారు. అన్నీ అయిపోయినాక ఇంకేం ఉండదు మనం చూసుకోవడానికి కూడా అప్డేట్ అయ్యలేనప్పుడు. ఇప్పుడు ఎంతమంది మొబైల్స్ చేంజ్ చేస్తున్నారు అప్డేట్ లేక. కొత్త వర్షన్స్ మారిపోతున్నాయి, తర్వాత అప్డేట్ అవుదామన్నా కూడా ఏం ఉపయోగం లేదు. కొత్త ఫ్యూచర్స్ వస్తున్నాయి, చూస్తూనే ఉన్నారు కానీ ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే మార్చాల్సిందే. అందుకని మన బాడీని అయితే మార్చలేం కదా. మన బాడీలో ఏదైనా పార్ట్ ఒక మార్చాలనుకోండి, వేలు లక్షలు కోట్లు పెట్టినా కష్టమే. మార్చడానికి కొత్త టెక్నాలజీ వచ్చినా కూడా అంత ఖర్చు పెట్టి అంత స్తోమత మన దగ్గర ఎవరి దగ్గర ఉండట్లేదు. అందువల్ల ఏంటంటే చిన్న మార్పులే మార్చుకోవాలా. ముందు వీడియోలో నేను చెప్పాను కదా ఫైబర్ ఎలా కలుపుకుంటున్నా ఏంటి అనేది నా యొక్క న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్లో. ఇవాళ నేను తాగుతున్నానండి. చాలా హెల్తీగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఇవి సప్లిమెంట్స్ అండి. సప్లిమెంట్స్ కూడా మనం అన్నీ తీసుకోవచ్చు. మైక్రో న్యూట్రియంట్స్, పైథాన్ న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఈ యొక్క సప్లిమెంట్స్లో ఉంటాయి. అసలు ఎవరు భయపడని అవసరం లేదు ఇవి తీసుకోవడానికి. ప్రతి ఒక్కరు కూడా ఇది నీడ్. ఎందుకంటే మనం ఏదైతే డైరెక్ట్ రైస్ బాయిల్ చేసుకుని తినలేం కదండి. అలాగే కర్రీస్ కూడా ఏదో మన వెజిటేబుల్స్ వస్తున్నాయి డైరెక్ట్గా బాయిల్ చేసి తీసుకోలేం కదా. ప్రతి దాన్ని ఒక ఏదో ఇంగ్రీడియంట్స్, ఒక కారం అనగా, పసుపు అనగా, సాల్ట్ అనగా, ఒక ఆయిల్, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా, ఇలాంటి రకరకాలుగా ఎలాగైతే మనం కర్రీస్ని తయారు చేసుకుంటామో అలాగే మన బాడీకి కావాల్సిన కొన్ని మైక్రో న్యూట్రిషన్స్, అంటే కంటికి కనబడినటువంటి న్యూట్రిషన్స్ కూడా చాలా ఉంటాయి. ఇలాంటి ఎప్పుడు కూడా ఈ అవాయిడ్ చేయడానికి లేదు. ఎందుకంటే మనం పైథాన్ న్యూట్రిషన్స్ ఒక మన ఫుడ్లో నుంచే గ్రహించాలి. మనం ఏంటంటే కొన్ని డీప్ ఫ్రై చేయటం, అలాగే హెవీగా బాయిల్ చేయటం వల్ల కొన్ని న్యూట్రిషన్స్ అనేది మిస్ అయిపోతుంటాయి. దాన్ని ఫుల్ఫిల్ చేయాలి అనుకున్నప్పుడు ఈ మైక్రో న్యూట్రిషన్స్, పైథాన్ న్యూట్రిషన్స్ వచ్చేవి ఈ ఫుడ్ సప్లిమెంట్స్ అంటారు. ఇది ట్యాబ్లెట్, అసలు ట్యాబ్లెట్కి దీనికి సంబంధమే లేదు. ట్యాబ్లెట్స్ దేనికోసం వాడుతున్నాం అంటే మన బాడీలో ఉన్న వ్యాధి నిరోధక శక్తిని, ఏదైతే వ్యాధి వచ్చిందో దాన్ని నిర్మూలించడానికి మెడిసిన్ వాడతాం. ఈ యొక్క ఫుడ్ సప్లిమెంట్స్ ఏంటంటే మన బాడీని తయారు చేసుకోవటానికి, మన బాడీ ఎప్పుడు హెల్తీగా ఉండటానికి, అలా బయట నుంచి ఏది కూడా ఈ యొక్క చెడు టాక్సిన్స్ కానీ లేదంటే ఏది తీసుకోవడానికి, ఇన్ఫెక్షన్ తీసుకోవడానికి ఇది ఇష్టపడదు అనమాట. ఈ యొక్క సప్లిమెంట్స్ వల్ల ఇది మనం బాడీకి ఇస్తున్నాం. మెడిసిన్ ఏం చేస్తున్నాం, మన బాడీలో ఉన్న వ్యాధి నిరోధకానికి ఇస్తున్నాం. మెడిసిన్ ఈ యొక్క ఫుడ్ సప్లిమెంట్స్కి అసలు రెండింటికి ఆపోజిట్. ఇది లైఫ్ లాంగ్ తీసుకున్నా కూడా మీ బాడీ ఎప్పుడు స్టాండర్డ్గా ఉంటుంది. అదే మెడిసిన్ లైఫ్ లాంగ్ తీసుకుంటే బాడీ అలా కొన్ని రోజులకి క్లోజ్ అయిపోతుంది.